ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 12వ వచనం. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. ప్రియమైన వాళ్ళారా, ఈ సన్నివేశం మనకు బాగా తెలుసు. ఏంటంటే బాలాకు ఏం చేసినాడు? ఇశ్రాయేలును శపించాలని చూసినాడు. బిలామును వాడుకొని ఇశ్రాయేలును శపించాలి అని చెప్తూ వచ్చినాడు. ఆయన చెప్తే ఆ శపించలేకపోయినాడు. 10వ వచనంలో ఉంది, అప్పుడు బాలాకు కోపము బిలాం మీద నుండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నేను పిలిపించి తిని అని అంటున్నాడు. అయితే అప్పుడేమంటున్నాడు? నేను పిలిపించి తిని, కానీ నువ్వు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఒక సంభాషణ, మాటల యుద్ధం జరుగుతున్నట్టు కనబడుతుంది కదా. అయితే దీంట్లో జరిగిన విషయం ఏంటంటే, ఈ బిలాము అనేటి ఆయన ప్రవక్త. ఆయన ఎట్లాంటి ప్రవక్త అంటే మోయాబు దేశంలో వచ్చిన ప్రవక్త. ఈ మొదటి వచనంలో ఉంది, ఇశ్రాయేలును దీవించుటకు యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు. అంటే ఈ బిలాము ఏం చేస్తున్నాడు? దేవుని వాక్కును మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం చేసినారంటే, ఈ బాలాకు అనే వ్యక్తి ఇశ్రాయేలుని శపించమని చాలాసార్లు ఆయనకు బహుమానాలు ఇచ్చి ప్రయత్నం చేసినాడు. అదే 12వ వచనం మనం చదివినాం. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇంటెడు వెండి, అంటే ఒక ఇంటి నిండా వెండి బంగారము ఇచ్చినను, ఏమంటున్నాడు? నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుట యెహోవా సెలవిచ్చిన మాటను మీ మాటను మీరలేను అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము ఈనాడు మనుషుల చేత శపించబడుతున్నాము, దీవింపబడుతున్నాము. కానీ అది దాని వెనుక దేవుని హస్తము లేకపోతే జరగదు. ఒకవేళ ఒక మనిషి శాపము, ఒక మనిషి శపిస్తే అది మనకు కలగాలంటే మనము దేవునికి వ్యతిరేకంగా ఉంటే కలుగుతుంది. మనం దేవునికి ఇంపుగా ఇష్టంగా ఎప్పుడైతే ఉంటామో, ఆయన రక్తంతో విమోచింపబడిన మనము ఆయన ప్రజలై ఉన్నాం, ఆయన సొత్తుగా చేయబడ్డాం. ఆయన సొత్తు మీద ఒక ఈగ వాలనీయడు. ఇశ్రాయేలులో 6 లక్షల కాల్బలం బయలు వెళ్తే వారికి ఏనాడు ఒక కష్టం రాకుండా కాచిన ఈ కనికరము గల మహాప్రభువు ఈయన ఏమంటున్నాడంటే, ఒక మాట కూడా మాట్లాడిస్తలేడు. ఇది మనం ఒకసారి మన జీవితంలో అండర్లైన్ చేసుకోవాలి, ఒక స్థిరమైన రీతిలో పెట్టుకోవాలి. మనకు వ్యతిరేకంగా మనం ఆయనకి ఇంపైన రీతిలో బతికితే, ఒక శత్రువు ఒక శాపవచనము మాట్లాడకుండా ఎవ్వరు మాట్లాడిని అని ఈ ప్రేమ గల ప్రభు ఒక కనికరం చూడండి, ఒక మాట మాట్లాడిస్తలేడు. ప్రేమైన వాళ్ళారా, ఎంతోమంది ఏమంటారంటే, నన్ను శపించినారాలు, నన్ను ఇట్లన్నారు అట్లన్నారు అంటారు. ఒక మనిషి శాపము మనకేమి ఎఫెక్ట్ కాదు, మనకేం నష్టం తీసుకురాదు. ఎందుకంటే దాన్ని ఆపేసే సామర్థ్యుడు మనతో ఉన్నాడు. యేసు ప్రభు మనతో ఉన్నట్లు ఆయనకు స్థలం ఇచ్చినామా మన హృదయంలో, మన ఇంటిలో, మన సంఘంలో ఆయనకు స్థలం ఇస్తే, ఆయన మనతో ఉండున్నట్లు మనం జాగ్రత్త పడితే, ఆ శాపాలు, ఆ నిందలు, ఆ అవమానాలు అవి అక్కడనే ఆగిపోతాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ దినం మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక ప్రవక్త శపిద్దాం అనుకున్నా కుదరలేదు. మనల్ని ఎవరు శపిస్తే ఏమవుతుంది? ఎవరి శాపాలు మనకేం తలగవు. మనం చాలామంది మాటలకు భయపడతాం. కానీ ఈ దేవుని పాదాల చెంత మనం ఉన్నామా లేమా అనేది మనం సరి చేసుకుందాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. మా జీవితంలో నీ మాట ఎంత శ్రేష్టమైంది. నీవు ఏ ఒక్కరిని కూడా మా మీదకి రానియకుండా ఆపే సామర్థ్యంలో ఉన్నావు. ఆ విషయం ఎరిగి జీవించే కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.